ఎస్సీ సప్లాన్ బిల్లుకు ఎటువంటి సవరణలు లేకుండానే శాసనసభ ఆమోదం తెలిపింది. టీడీపీ ప్రవేశపెట్టిన సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 47 ఓట్లు, వ్యతిరేకంగా 67 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అనంతరం సభ నిర్వాధిక వాయిదా పడింది. బిల్లు పాస్ కావడంతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ బిల్లు ఆమోదంలో అసెంబ్లీలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ బిల్లు పాస్ చేసేందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. మొదటి 2 రోజులు బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సమావేశాల చివరి రోజు ప్రశాంతంగా బిల్ పాస్ అవుతుందనుకున్న కాంగ్రెస్ కు టీడీపీ షాక్ ఇచ్చింది. తాము ప్రతిపాదించిన సవరణలపై ఓటింగ్ జరపాలని పట్టుబట్టింది. దీనిపై అధికార ప్రతిపక్షాలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. I request the Chief Minister, sir, because here we have just said fixing the responsibility along with corrective action taken for unutilized funds. The report has anyway to come to the House. So instead of just knowing it, we also know that this August House, whoever is a member, they will know there will be a transparency in it and members will know what action has been taken. So this is all, nothing else. చివరకు స్పీకర్ ఓటింగ్ కు అనుమతించారు. టీడీపీ ప్రతిపాదించిన 12 సవరణలకు కాంగ్రెసేతర పక్షాలని మద్దతు పలికాయి. చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. అయితే ఈ ఓటింగ్ లో టీడీపీతో సహా మిగతా విపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. సవరణలకు అనుకూలంగా 47 ఓట్లు పడితే వ్యతిరేకంగా 69 ఓట్లు పడ్డాయి. 178 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో ఎటువంటి సవరణలు లేకుండానే బిల్లును స్పీకర్ ఆమోదించి సభను నిరవధిక వాయిదా వేశారు. Noes have it, amendment is lost. There is one official amendment to clause 26. Amendment number 5 given notice of by Sri Kiran Kumar Reddy, Chief Minister. Add the following after the words financial year under report may be substituted with report on TSP to the extent of scheduled areas shall form part of the report regarding the administration of scheduled areas to be submitted to the Governor in consultation with the AP Tribes Advisory Council is before the House. ఎస్సీ ఎస్టీ సప్లాన్ బిల్లు పాస్ కావడంతో సీఎం కు శాసనసభ సభ్యులు అభినందనలు తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు కిరణ్. బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ప్రభుత్వమే గెలిచిందన్నారు.